హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? సో ఈరోజు నేనైతే మా పిల్లలకి రెడీ చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ స్కూల్లో బోనాల సెలబ్రేషన్ చేస్తారు. చూసిర్రా మా బుట్ట బొమ్మలు ఎంత బాగా రెడీ అయ్యారో. మా బుడ్డిది చూడుర్రి ఇడ్లీ తింటుంది. మా పెద్దదానికైతే బాగా సోకులు, పెద్ద జుట్టు కావాలా. చిన్నోడు మమ్మీ అక్కకి ఎంత పెద్ద జుట్టు ఉందో నాకు కూడా అంతే జుట్టు కావాలంటే అది తీసుకొచ్చి మళ్ళీ సాగరం తీసుకొచ్చి పెద్దదానికి వేసి చిన్న జుట్టు దీనికి వేసాం. సోకులది మా బుట్ట బొమ్మలు ఎలా ఉన్నారు, బాగున్నారు చూడండి. అలా సోకులు వాళ్ళు ఎంత ముద్దుగున్నారో కదా. వాళ్ళు ఎంత సతాయిస్తారనుకున్నారు అసలు. రెడీ చేయడానికి ఎంత నానా కష్టాలు పడ్డామో. మా చెల్లి వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే అసలు నేను వాళ్ళని రెడీ చేయడానికి చాలా ఇదయ్యేదాన్ని. మా చెల్లె కాబట్టి ఫాస్ట్గా రెడీ చేసింది, ఎందుకంటే దానికి మా చెల్లెకి రెడీ చేయడం, జుట్లు వేయడం, చీరలు కట్టడం, డ్రెస్లు వేయడం అన్నీ దానికి ఫ్యాషన్ అన్నట్టు. ఫ్యాషన్ డిజైనర్ అనుకుంది కానీ పాపం మా డాడీకి ఇష్టం లేక అది అవ్వలేకపోయింది. చూసి మా చిన్న అయితే మా అమ్మ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారా అని చెప్పేసి మాతో రాకుండా మా అమ్మ ఎత్తుకుంటేనే నేను స్కూల్కి వస్తాను అని అమ్మమ్మ ఎత్తుకుంటేనే చూసింది. మా ఫన్నీ అని జుట్టు చూడు ఎంత పెద్దగా ఉందో, నాకంటే పెద్దగా ఉంది చూడండి మా బుడ్డి దాని జుట్టు. షాప్ని చూడగానే వీళ్ళకి ఏదో ఒకటి గుర్తొస్తాయి, నాకు కావాలి కొని అంటే మళ్ళీ మా అమ్మ లాలీపాప్ తీసుకొస్తే చూడండి ఫోటో దగ్గర కూడా లాలీపాప్ తినుకుంటూనే కూర్చుంది. స్కూల్కి వెళ్ళాక ఏదో వాళ్ళు రాశారు కాబట్టి అక్కడ ఫోటో దిగుదాం రండి అంటే ఫోటో దిగారు. లోపలికి తీసుకొని వెళ్తుంది కానీ నన్ను బుడ్డిదైతే పాపం వెళ్తుంది కానీ దాని జుట్టు ఎప్పుడు ఊసిపోతుందా అన్న భయం నాకుంది. దాని చెవికేమో పోగులు లేవు, సో కమ్మలు పెట్టలేక ఒక స్టిక్కర్ అటొక స్టిక్కర్ ఇటొక స్టిక్కర్ పెట్టేశాను. మా ఫన్నీకి అయితే హ్యాంగ్ చేశాను. స్కూల్లో వాళ్ళు కూడా చాలా బాగా రెడీ అయ్యారు. బోనాలు కదా, పోతరాజు అలా ఇలా మంచిగా ట్రెడిషన్గా వేసుకొని వచ్చారు. చూడండి వాళ్ళ ఎంత ముద్దుగా రెడీ అయ్యారో అందరు పిల్లలు. ఎంత బాగా కనిపిస్తారు చూడడానికి, చాలా బాగున్నారు. ఫన్నీని అయితే ఒక ఆమె చూసి చెంపని గిచ్చేసింది ఆ పాప. వెనకాలకి వెళ్ళి కూర్చుంటే అందరు భలే రెడీ అయ్యి వచ్చారు. మా బుడ్డిది చూడండి, మా బుడ్డిదాన్ని పిలుస్తారు, నా పక్కన రా అని పిలిచి వాళ్ళ ఫ్రెండ్స్ మరి అక్కలు ఎవరో తెలియదు పిలుస్తారు. మా ఫన్నీ ఎప్పుడు చదువుకుంటూనే ఉంటుంది. వాళ్ళు మంచిగా బోనాలని కూడా రెడీ చేసుకొని కుండలకి మంచిగా ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకొని వేపాకులు డెకరేషన్ చేసుకొని తీసుకొచ్చారు. నేను దాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టిన వాళ్ళ పక్కన. వాళ్ళ ఫన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆంటీ ఫన్నీకి ఎంత పెద్ద జుట్టు అయింది, ఒకటే రోజుకి ఇంత పెద్ద జుట్టు అయింది, వావ్ ఆంటీ బాగుంది అంటారు వాళ్ళు. పాపం వాళ్ళకి తెలియదు కదా అది సాగరం అని చెప్పేసి. మా ఫన్నీ అయితే చాలా హ్యాపీ, తనకి ఎప్పుడు జడలు వేసుకోవాలా రెడీ కావాలని. ఎంతున్నారు మా వాళ్ళందరూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.